దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా. దయచేసి సామెతలు రాసినటువంటి గ్రంథం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత ఇచ్చును. దయచేసి మనమందరం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే, దేవుని వాక్యం ఇలా సెలవించబడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మనం శ్రద్ధగా వినగలిగినట్లయితే ఘనత వస్తుంది. ఎప్పుడు ఘనత వస్తుంది? ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారు? ఎప్పుడు ప్రయోజకులు అవుతారు? దయతో అందరూ గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఘనత కావాలా వద్దా? మీకు ఘనత కావాలా వద్దా? మీరు ఎదగాల వద్దా? అయితే వినండి, దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించిన వాళ్ళు ఏమవుతారు? ఘనత పొందుకుంటారు. చెప్పండి, ఏం పొందుకుంటారు? ఘనత వస్తుంది వాళ్ళకి. ఎవరికి ఘనత వచ్చేది? క్షమించిన వాళ్ళకి. నువ్వు క్షమించాలి. దేవుని మాటగా భావించుకుని, దేవుని మాటగా అర్థం చేసుకుని, దేవుని మాటగా నువ్వు మరి చక్కగా ఆచరించినట్లయితే నీ జీవితంలో తగ్గింపును నువ్వు కలిగి జీవించినట్లయితే, తగ్గించుకోవడం ఎంత మంచిదో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మన మేలు కోసమే. నువ్వు ఎప్పుడు నువ్వు కూడా విడిచిపెట్టబడవు. దేవుడు నేను విడిచిపెట్టడు. మరి తప్పులు వేయటం కంటే క్షమించడము మంచిది. తప్పులు వేయటం మంచిదా? క్షమించడం మంచిదా? వాదించడం మంచిదా? మానుకోవటం మంచిదా? ఈరోజు మనము ఆ యొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నామో మనం ఒకసారి మనల్ని పరీక్ష చేసుకో. వాదిస్తున్నామా? ఎదిరిస్తున్నామా? అహంకారంగా ఉంటున్నామా? గర్వంగా ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని విని మన జీవితంలో మనము అనుసరించే మార్గాలు మంచివా కావా అనేది మనము సరి చూసుకోవాలి. ఎందుకంటే మంచి అవకాశాలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన సమయం చాలా విలువైంది. ఈ సమయాన్ని మనం పోగొట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఏ ఒక్కరును కూడా నశించిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నీవు చేతగాని దానివి కాదు. మీరు చేతగాని వాళ్ళు కాదండి, మీరు సమర్థులు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు సమర్థులే. మీరు సాధిస్తారు. మీరు కోరుకునే మార్గాలు దేవుడు మీకు దయచేస్తాడు. అయినప్పుడు మరి లోపం ఏంటి? దేవుడు మనకి ఎంత ఘనతనిస్తానంటే లోపం ఎక్కడుంది? దేవుడు ఏమిస్తానంటున్నాడు? చెప్పండి, ఏమిస్తాడంటండి? కావాలా వద్దా? ఈ మాట కొంచెం సంతోషంగా ఉందా లేదా? ఏమండి, ఎలా ఉంది ఈ మాట? సంతోషంగా ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, కొద్దిగా పొలాన్ని కొద్దిగా ధనాన్ని సంపాదించుకుంటున్నాం, చదువులు దీవించబడుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ఎదుగుదల ఉంది, పచ్చదనం ఉంది. ఈ మంచి స్థితే కాదా? దేవుడు మనకి ఎంత మంచి స్థితిని ఇస్తానంటున్నాడు. అయితే మరి అవి మన జీవితంలో ఎందుకు రాలేదు? అవకాశాలు ఎందుకు రాలేదు? అవకాశాలు వచ్చినాయా రాలేదా? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇంకా రాలేదు. ఎదురు చూస్తున్నాం, కోరుతూ ఉన్నాం, ప్రయత్నం చేస్తాం. ఆయన అంటున్నాడు ఘనతను ఇస్తాను. ఏమిస్తాడంట? ఘనతని ఇస్తాను. మరి మనం కూడా సిద్ధపడాలి. ఘనత మనకు రావాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏ సిద్ధపాటు కావాలి? క్షమించే సిద్ధపాటు కావాలి. ఏం చేయాలి? క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమించాలండి? మనం ఎవరిని క్షమించాలి? అసలు క్షమిస్తే ఎంత నువ్వు ఘనతను పొందుకుంటావో, దేవుడు చెప్పిన మాటను వింటే, ఆలకిస్తే, అర్థం చేసుకుంటే
నువ్వెన్నడూ కూడా తొందర పడవు. నీకు తొందరపడే ఆలోచనలు కూడా రావు. ఘనత వద్దనుకున్న వాళ్ళు మాత్రం తొందరపడండి. నాకు వద్దులే ప్రభువా, నేను ఘనతని ఏనాడు కోరుకోవట్లేదు, నాకు ఘనత వద్దు, నాకు అభివృద్ధి వద్దు, నేను ఎదగను అనుకున్న వాళ్ళు మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఘనత కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఘనత కావాలంటే దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడండి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడితే మనకు ఘనత వస్తుంది? ప్రార్థన చేసుకుంటూ వచ్చేస్తుందా? మందిరానికి వస్తే వచ్చేస్తుందా? పాటలు పాడితే వచ్చేస్తుందా? కానుకలు ఇస్తే వచ్చేస్తుందా? సేవలో సంఘంలో పరిచర్యలు వాడబడితే వచ్చేస్తుందా? ఘనత వచ్చేస్తుందా? రాదు. ఘనత ఎప్పుడు వస్తుందంటే నువ్వు సిద్ధపడాలి. నిన్ను నువ్వు సిద్ధంగా చేసుకోవాలి. నువ్వు సిద్ధపడితే, నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటే దేవుడు అప్పుడు నేను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. వినడానికి మాటలు చాలా చూడండి ఆనందకరంగా ఉన్నాయి, కానీ మన జీవితంలో మనము వాటిని నెరవేర్చాలి అంటే ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది. నోరు ఆగదో, చెయ్యి ఆగదో. ఆగుద్దా? అలవాటు అయిపోయింది కదా, అలా జీవిస్తున్నాం కదా, అందుకని ఏం చేయలేం. ఇప్పుడు మనం వాటిని వెంటనే మానేయలేం. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలాగా ఉంటున్నాం. అందుకని మనకి ఏమి రావట్లా, ఘనత రావట్లా. సిద్ధపడు. మందిరానికి వచ్చేటప్పుడు స్నానం చేసి సిద్ధపడినట్లుగా నీ దినాలన్నింటిలో కూడా నువ్వేం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండు, సిద్ధపాటు కలిగి జీవించు. సిద్ధపాటు కలిగి ఉండటము ఎంత మంచిదో దేవుడు చెప్తున్నాడు, వినో. సిద్ధపాటు కలిగి జీవించడం వల్ల నువ్వు పొందుకోబోయేటటువంటి మేలులు ఎలా ఉంటాయో, నీ జీవితం ఎలా మార్చబడుతుందో, నీ కుటుంబం ఎలా అభివృద్ధిగా మరి మార్చబడుతుందో దేవుడు చెప్తున్నాడు. ఏమండి, దేవుడు చెప్పే మాటలన్నీ కూడా మీరు వింటారు కానీ నమ్ముతారా? నేను చెప్పే మాట మీకు అర్థమైందా? దేవుడు చెప్పే మాటలన్నీ వింటాం కానీ నమ్మం. ఏం చేయం మనం? మనకున్నటువంటి బలహీనత ఏంటి? నమ్మం. దేవుడు ఈరోజు మనకి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చి, నువ్వు ఘనపరచబడాలి. ఏమవ్వాలి? నువ్వు ఘనపరచబడాలి. హేళనకరమైనటువంటి జీవితాన్ని నువ్వు ఇక మీదట జీవించకూడదు. అవమానకరమైన జీవితాన్ని నీ కుటుంబము జీవించకూడదు. నీవు ఎదగాలి, తలగా ఉండాలి. దేవుని యొక్క అభిప్రాయం అది. దేవుడు నిన్ను అలాంటి స్థితిలో ఉంచాలి. దేవుని ఉద్దేశం అది. ఎంతవరకు మనము ఆ మాటలు నమ్మగలుగుతున్నాం? ఒకసారి దేవుని మాటలు నమ్మితే ఏం చేస్తాం? మనం మారిపోతాం. తెలుసా ఏం జరుగుద్ది? దేవుని మాటలు నమ్మితే మార్పు వస్తుంది. ఇంకా మారలేదంటే మనలో ఏమీ లేదు, నమ్మకం లేదు. అలాగే జీవిస్తున్నాం. అదే జీవితం, పాత జీవితమే. సంవత్సరాలు గడిచిపోయింది మన జీవితంలో క్రీస్తుని నమ్ముకొని, కానీ ఏమి లేకపోయింది? నమ్మకం లేకుండా పోయింది. ఏమి లేకుండా విచారమా కాదా? ఏంటి విచారం? నువ్వు క్రీస్తును నమ్మట్లేదు. క్రీస్తుని నమ్మితే ఏమొస్తుంది? నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు వస్తే దేవుని కార్యాలు కూడా చూస్తాము. ఆయన అంటున్న మాటలు ఎంతవరకు మనము నమ్మగలుగుతున్నాం? ఈరోజు నమ్మాలి. దేవుని మాటల మీద మనకు నమ్మకము ఉండాలి. నమ్మిన వాళ్ళు మారతారు, నమ్మని వాళ్ళు మారతారు. నమ్మని వాళ్ళు మారతారా? నమ్మితే త్రాగడం మానేస్తారు, నమ్మితే తిరగడం మానేస్తారు, నమ్మితే పాపమును విడిచిపెట్టేస్తారు, నమ్మితే ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఇక జీవించరు. నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? నమ్మని వాళ్ళు నటిస్తారు. ఏం చేస్తారు? నమ్మని వాళ్ళు నటిస్తారండి. హడావుడి పడిపోతూ ఉంటారు. ఎప్పుడు హడావుడి ఎప్పుడు పడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి హడావుడి దేవుడు నమ్మడో. మనుషులు నమ్ముతారేమో కానీ దేవుడు నమ్మడో. నిన్ను చూడండి, దేవుడు చెప్తూ ఉన్నటువంటి, నీకు దేవుడు చెప్పే మాట ఒకటే, ఇకైనా
నేను జీవితాన్ని మార్చుకుంటానంటే ఘనతనిస్తాను. ఏమిస్తాడు? మనకి ఏ విషయంలో ఘనత కావాలి? ఏ విషయంలో మనం ఘనత కోరుకుంటున్నాం? అభివృద్ధిని ఎక్కడ కోరుకుంటున్నాం? ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఎక్కడ కోల్పోతున్నాం? ఏది దూరమైంది? ఏ బాధతో మనం జీవిస్తూ ఉన్నాం? అయితే దేవుడు చెప్తున్నాడు, విను, సిద్ధపడు, ఎప్పటికైనా నువ్వు సిద్ధపడు, క్షమించి. నీ మనసులో ఏం చేయాలి? మనసులో ఏముంటుంది? బరువు ఉంటుందా? తేలిగ్గా ఉంటుందా? మనసు ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉండాలి? తేలిగ్గా ఉండాలి. అది తేలిగ్గా ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. మనసు బరువు ఎక్కితే మనిషికి ఏముండదు? ఆరోగ్యం ఉండదండి. మనసులో ఏది బరువు అసలు? పాప భారం ఉందండి. లోపల ఏ భారం? ద్వేషం, అసూయ, పగ, కోపం, ప్రతీకారం ఏమన్నాయి మనసులో? ఏమి అనుభవాలు? ఇవేం అలవాట్లు? ఇవేం ప్రవర్తన? ఇవి మనిషిని ఏం చేస్తాయి? ఇవి చివరికి మనిషికి ఏం మిగిలిస్తాయి? ఈ మనిషి చివరికి అభిప్రాయాలతో ఏం చేరుకుంటాడు? ఏం జరుగుతుంది మనిషి జీవితంలో అని చూసినట్లయితే, గమనించినట్లయితే, హెచ్చించుకున్నవాడు అంటే ఏమవుతాడంట? తగ్గించబడతాడు. నీ జీవితంలో తగ్గించుకోవాలన్నా, హెచ్చించబడాలన్నా నీకే దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపాలని చూస్తున్నాడంట. ఎవరిని చంపుతాడంట? అరే మాట్లాడితే చంపేస్తానంటాడు, కనపడితే చంపేస్తానంటాడు, ఆ ఊసొత్తే మండిపోతూ ఉంటాడు. ఆ మాట పలకంగానే అసలు మనుషులు నిలవలేకపోతున్నారు. వేల మందిని వెంపటేసుకుని, వందల మందిని వెంపటేసుకుని అక్కడున్నాడు ఎక్కడున్నాడని వేటాడటం, తిరగటం. ఏం చేశాడు నేరం? ఏం చేశాడు పాపం? అంటే ఏమీ చేయలా. చంపేస్తా మాట్లాడితే ఏమంటున్నాడు? చంపేస్తా. హెచ్చించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి అనుభవించు, అధికారిగా ఉండి చక్కగా పరిపాలించంటే ఈ ద్వేషాన్ని, అసూయను, పగను, పంతాలను, కక్షలను పెట్టుకొని, వివాదాలను పెట్టుకొని గడుపుతాను, అంత చూస్తాను. ఏం చూస్తాడంటండి? అర్థమైందా? దావీదు అంతా ఎవరు చూస్తారంట? సౌలు చూస్తారంట. అంత చూస్తానన్న వాడి నోట్లో నుంచి దేవుడు ఏం పలికిచ్చాడో తెలుసా? ఒకసారి చదవండి. 1 సమూయేలు రాసిన గ్రంథం 26వ అధ్యాయం. 1 సమూయేలు. వచ్చి లేచి తీసుకొని 25వ వచనం 26వ ఒకసారి మీరు మేల్కుంటే కొట్టేవాళ్ళు. మనం ఏమన్నా చంపుతా ఏమన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వాదం పొందుదువు గాక. ఏ నోరు ఇది? శపించిన నోరు. ఏ నోరండి? మార్పు వచ్చేసింది. ఏమొచ్చింది? శపించిన వాళ్ళు ఏమొచ్చింది? శత్రువులో ఏమొచ్చింది? పగవాడిలో ఏమొచ్చింది? అంత చూస్తానన్నవాడు ఏమయ్యాడు? చెప్పాలి. దొరగారు ఏమయ్యాడు? అసలు అర్థమవుతుందా వాక్యం? ఏమన్నాడు మొన్న రాత్రి కూడా? ఏమన్నాడు? ఈ మధ్యాహ్నం ఏమంటున్నాడు ఇప్పుడు? నువ్వు ఆశీర్వదింపబడదువు గాక. ఏమైపోయింది కోపం?
ఈ ద్వేషం ఏమైపోయింది? ఈ ఉగ్రుడు ఎందుకు ఎంత తగ్గించుకున్నాడు? ఎంత మార్పు ఎలా వచ్చింది? దావీదు తగ్గించుకుంటున్నాడండి. దానికి ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే దావీదు ఏం చేస్తున్నాడు? నువ్వు తగ్గించుకో. ఏం చేయాలి? నువ్వు తగ్గించుకో. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. నా వల్ల అవలా. ఎవరి వల్ల? కొన్నాళ్ళు నా వల్ల అవ్వలేదండి. మిమ్మల్ని నేనేం అనట్లేదు, నా వల్ల అవ్వలే. నేను కూడా కొన్నాళ్ళు ఊగిపోయి ఊలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ ఏమి ఉపయోగం ఏమీ కనపడలా. ఎప్పుడైతే దేవుని ముందు నీ చిత్తం, నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తా అని చెప్పేసి ఎవరికి అప్పగించుకున్నా? దేవునికి అప్పగించుకుని. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు హెచ్చిస్తున్నాడు. ఎవరు హెచ్చిస్తున్నారు? గొప్పతనం చెప్పట్లేదండి. మరి గొప్ప వాళ్ళే వస్తున్నారు మందిరానికి, అది మన గొప్పతనము కాదు. ఎవరు తగ్గించుకోవాలి? నేను తగ్గించుకుంటే ఇక్కడ గొప్ప వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను హెచ్చించుకుంటే ఆర్ఐ గారు వస్తున్నారు, నర్సులు వస్తున్నారు, డాక్టర్లు ప్రార్థన చేయించుకుంటారు, అనేక మంది ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు. ఇదంతా గొప్పతనం ఎవరిది? ఎవరు తగ్గించుకోవాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అంటే. గొప్ప కోసం చెప్పట్లేదండి. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి పరిచయాలు ఉంటాయి, అందరితో మాట్లాడుతూ అన్ని అవసరాలు ఉన్నవాళ్ళు ఉండరా? ఇప్పుడు గొప్పతనం ఎక్కడుంది? తగ్గించుకోవాలి. గొప్పతనం ఎక్కడ? సీక్రెట్ నేను చెప్పేశాను మీ అందరికీ కూడా, సీక్రెట్ చెప్పేసా. మీరు ఘనత పొందాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. బోయాజు ఒకసారి మనం చూసినట్లయితే పొలంలోకి వెళ్ళిన తర్వాత బోయాజు అంటాడు, ఎవరిది పొలము? బోయాజ్ది. బోయాజు పొలంలో ఎవరు ఉన్నారు? పనివాళ్ళు ఉన్నారు. అక్కడ రుద్దు కూడా ఉంది. దేవుడు మిమ్మను దీవించుగాక ఏమంటాడు? మరి వాళ్ళు ఏమన్నారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే అక్కడ ఘనతను చూడండి. ఆ మనిషి కోరుకుంటున్నాడా? దేవుడిని కనపరుస్తున్నాడా? పొలంలో పండిన పంట అయినా, పొలమైనా, అభివృద్ధి ఏదైనా, స్థితి ఏదైనా, ఎంత ఎదిగినా మనం తలుచుకోవాల్సింది ఎవరిని? నేను కాబట్టి ఏం చేశా? నేను కాబట్టి చేసావా? నువ్వే చేసావా? నేనే చేశా. నేను కాబట్టి నా వల్ల అయింది, నీ వల్ల అయిందా? హెచ్చించుకో మాకు, మాట్లాడ మాకు. దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఎవరిచ్చారు? దేవుడు నీకు ఇచ్చిన స్థితి. సౌలు ఆ గాడిదలు కాసుకుంటుంటే దేవుడు చూసి ఏం చేశాడు? రాజుని చేశాడు. ఏలుకోవచ్చుగా, బ్రతకొచ్చుగా. దేవుడు అంత ఆశీర్వదిస్తే దాంతో తృప్తి పడవచ్చుగా. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దావీదుని చంపాలని చూస్తున్నాడు, నిర్దోషిని చంపాలని చూస్తున్నాడు. వెంటాడి సంవత్సరాలు, నెలలు చూడండి అతని చుట్టూ తిరిగాడు, కానీ అతన్ని తాకలేకపోయాడు, కలుసుకోలేకపోయాడు. దావీదుకి అవకాశం వచ్చినా కానీ దావీదు ఏం చేయలేదు, హాని చేయలేదు. ఏం చేస్తున్నాడు? క్షమించాడు. చెప్పండి, ఏం చేశాడు? సౌలు ఈటిని తీసుకెళ్ళిపోయాడు. సౌలు వస్త్రాన్ని కోసి కూడా తీసుకెళ్ళిపోయాడు. దావీదుకి అవకాశం వచ్చింది, చంపేయచ్చు దావీదు, కానీ ఏం చేయలేదు, హాని చేయలా. చెప్పండి, ఏం చేయలా? నువ్వు హాని చేయకపోతే, కీడు చేయకపోతే, నువ్వు నిన్ను తగ్గించుకుంటే ఘనపరచబడతావు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఏం చూస్తాం మనం? ఘనతను చూస్తాం. ఎంత కళ్ళెర చేసినా ఏమీ చేయలేదు, ఎన్ని ఆయుధాలు పట్టుకున్నా ఏమీ
చేయలేదు. ఎంతమంది మనుషులు చుట్టూ కూడా కాపలా పెట్టిన అతన్ని ఏమీ కూడా చేయలేదు. గమనించినట్లయితే కోల్పోలేదు, పోగొట్టుకోలేదు. మనం పోగొట్టుకోము, ఏమీ కూడా పోదు. దేవుడు ఇస్తున్న హామీ ఇది. ఎవరిచ్చారు హామీ? నీకు నాకు దేవుడిచ్చే హామీ ఏంటి తెలుసు? ఏమి నువ్వు పోగొట్టుకోబో. ఆమెను చెప్పండి ఒకసారి. నువ్వేమి కూడా పోగొట్టుకోవు, ఏది పోదు. నీ ప్రాణం తీస్తా అన్నాడు దావీదుని. ఏం తీస్తాడంట? పోయిందా? యెజ్బెయేలు వచ్చి ఏలియా ముందు సవాల్ చేస్తా, నీ ప్రాణం రేపు ఈ వేళకి తీస్తా. పోయిందా ప్రాణం? మరి దేవుని మాటలు నమ్ముతారా, మనుషుల మాటలు నమ్ముతారా? దేవుని మాటలు నమ్మండి. ఎవరి మాటలు? మనుషుల అబద్ధాలు కూడా చెప్తారా, చెప్పరా? కలిపిరా? ఏం కలిపిస్తారు? ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్లుగా పుకార్లు పుట్టిచ్చేస్తారండి. పువ్వు పూసిందంటే కాయ కాసిందంటారు. ఈ స్టోరీ చెప్పాలంటే మీరు ఫస్ట్ ఉంటారు. సరే, నేనేమి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టనండి దయచేసి. ఎందుకంటే ఘనత కావాలి మనకి. ఈరోజు ఏం కావాలి? మన కుటుంబానికి ఏం కావాలి? మన పిల్లలు ఎలా ఉండాలి? ఘనపరచబడాలి. ఈ ఘనత అనేది మనకి మన కుటుంబానికి రావాలి అంటే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, మనం సిద్ధపడాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడు సిద్ధపడాలి? ఆదివారం, శుక్రవారం, శనివారం ఉపవాస ప్రార్థనలప్పుడా? నీ దినములన్నిటిలో కూడా నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఎలా ఉండడానికి? తగ్గించుకోవడానికి. ఏం చేయడానికి? నీ ఎదుట చూడండి, ఎంతోమంది వచ్చి ఏం చేస్తూ ఉంటారు? నిన్ను ఎదుటికి వస్తారండి. దావీదు ఎదుటికి ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు. చంపుతానంటే నిజంగా ఏమొస్తుంది అసలు? ఒకసారి ఆలోచించండి. ఏదైనా నీ ముందు సవాల్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? నీ కోపం వస్తుందా రాదా? నీ ప్రవర్తన మారద్దా రాదా? అప్పుడు నీ స్టైల్ ఎలా ఉంటుంది? నేను విమర్శించడానికి చెప్పట్లా, దేవుని వాక్యంగా మనం అర్థం చేసుకుందాం. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉంటే మంచిది? ఎగబడితే మంచిదా? మరి చూడండి, జగడానికి దిగితే మంచిదా? ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయం సామెతలు రాసిన గ్రంథం 14 వచ్చిన ఒకసారి చదువుదాం. 17. కాకమునిపే దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు దేవుడు? అది పెరుగుద్ది. కలహం ఏమవుద్ది? నీటి ఓటలు ఏమవుతాయి? ఓరుతా ఉంటే నీళ్ళు ఏమవుతాయి? పెరుగుతాయా, పెరగవా? అలాగే మాట ఏమవుతుంది? వాదన పెరుగుద్ది. ఆ వాదన పెరిగి ఏం పోగొట్టుకుంటాం? ఘనతను పోగొట్టుకుంటాం. వాదన కంటే ఘనత మంచిది. ఏది మంచిది? ఘనత మంచిది. ఒక రోజున చూడండి, మరి దావీదు అన్న కూడా దావీదుని విమర్శించడం ప్రారంభించాడు. నువ్వు ఎందుకు గొర్రెలు వదిలిపెట్టొచ్చావు, నువ్వు మరి ఏదో కోరుకుని వచ్చావని చెప్పేసి అతన్ని గద్దించినప్పుడు దావీదు ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట పక్కకి. చెప్పండి, ఏం చేశాడంట? పక్కకి వెళ్ళిపోయాడంట. మనం ఏం చేయాలి? వివాదం అధికము కాకముందు ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడం మనకి మంచిది. ఇంటిలో ఏమి ఉండకూడదు? వివాదాలు ఉండకూడదు. నువ్వెంత అంటే అక్కడ ఏముంటుంది? ఇక ఏమన్నా ఉంటుందా? పోటాపోటీగా గొర్రెపోతులు గుద్దుకుంటే ఏం మిగులుద్ది? గొర్రెపోతులు పోటాట ఎప్పుడైనా చూసారా మీరు? ఎడవో. గొర్రెపోతులు మేము కాసాం కాబట్టి వాటికి పోటీ వచ్చినప్పుడు చూస్తే తలకాయలు పగిలి రక్తం అన్నా గారేది, కానీ ఏదీ తగ్గేది కాదు. వివాదము పెట్టుకోవడం మంచిది కాదు. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి మనం? దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సౌలు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాడు, అన్న తిట్టినప్పుడు వెళ్ళిపోతున్నాడు. అనేక సార్లు అనేక సందర్భాల్లో మనం కూడా ఏం చేయాలి?
సందర్భాలను బట్టి మనం కూడా ఎలా నడుచుకోవాలి? పక్కకి వెళ్ళిపోవాలి. ఇది వివాదము అని తెలిసినప్పుడు ఏం చేయాలి? పక్కకు వెళ్ళిపోవాలి. ఇది స్వీటు ఇక్కడ పెడుతున్నారు, ఇది తినేది అన్నప్పుడు ఏం చేయాలి? స్వీట్ తింటాకి వెళ్ళండి. వాదం ఆడతాకి మాత్రము వెళ్ళకూడదు. వాదం ఆడితే ఘనత ఉండదు. ఏముండదు? ఘనత ఉండదు. బైబిల్లో చూడండి, మనకు మంచి పాఠాన్ని, మంచి మార్గాన్ని, అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, మనం అందరం కూడా మన కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. చెప్పండి, ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. బైబిల్లో కూడా మనం చూస్తాం, పౌలు శీలను తీసుకెళ్ళి బాగా కొట్టి ఎక్కడ పడేశారంట? చెరసాలలో. మనకైతే ఒకటే తక్కువ, ఏముంటుంది? కోపం. కొట్టంగానే ఏమొస్తుంది? తిట్టంగానే ఏమొస్తుంది? ఎందుకు మనము ఇలా ప్రవర్తిస్తున్నాం? పౌలు శీలలో అప్పుడు ఏం చేశారు? చెరసాలలో కొట్టి పడేసిన, రక్తం కారుతున్నా ఘనపరచబడ్డారా? ఇలా రక్షించబడ్డకు నేనేమి చేయాలి? స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మరేమయ్యారు? గాయపరచబడ్డారు, కానీ దేవుని కోసం తగ్గించుకున్నారు. ఎవరి కోసం? నువ్వు ఎవరి కోసం తగ్గించుకోవాలి? దేవుని కోసం తగ్గించుకోవాలి, నేర్చుకోవాలి. పలు చోట్లకి వెళుతున్నాం, పలువురితో మనకు పరిచయాలు ఉంటున్నాయి. ఏం చేయాలి? మనం జాగ్రత్తగా జీవించాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకోగలిగితే నువ్వు ఘనత పొందుకుంటావు. నీ ముందు సవాలు చేస్తారు, అంతు చూస్తానంటారు, చివరికి నువ్వు పోగొట్టుకునేది ఏది కూడా లేదు. నువ్వు ఘనపరచబడతావు, అంతే. ఏమవుతావు? మనం ఏం చదువుకున్నాం? 19:11 ఏం చదువుకున్నాం? క్షమిస్తే ఘనత వస్తుంది. ఏం చేస్తే? పౌలు శీలను ఏం చేశారు? ఇప్పుడు క్షమించారు. చెప్పండి, ఎవరిని? అధికారుల్ని. ఎవరిని? ఆ డిపార్ట్మెంట్ అంతే. ఆ డిపార్ట్మెంట్ అలా కొడుతుంటుంది. ఏ డిపార్ట్మెంట్? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు? అలా వాళ్ళ జీవితంలో అంత వ్యతిరేకత ఉన్నా ఏం చేస్తున్నాడు? క్షమించాడు. వాళ్ళు ఏం చేశాడు? క్షమించాడు. అంత ఓర్పు మనకు ఉండాలి. ఎంత ఓర్పు ఉండాలి? అంత ఓర్పు మనకు ఉంటుందా? యేసు క్రీస్తు ప్రభువారు కూడా ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, చేతులకి కాళ్ళకి ఏమేశారు? ఇవన్నీ చెప్పలేరా మీరు? చెప్పండి ఒకసారి, ఏమేశారు? చెప్పాలి, గబగబా చెప్పండి. ఓకే, అన్నీ వచ్చేసిన పాటవేగా. సరే, మరి ఆయన ఎందుకు, ఏం చేస్తున్నాడు అక్కడ? ఇప్పుడు క్షమించాడు. చెప్పండి ఒకసారి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఓడిపోయాడా, గెలిచాడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ విజయం. నువ్వు ఎదగాలనుకుంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సీక్రెట్ ఏంటి? ఈరోజు మన అందరికి అవసరమైనటువంటి సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా తగ్గింపు లేకపోతే నువ్వు ఎన్నటికీ హెచ్చించబడవు. మనలో మనము చూడండి, మరి ఒక ఆలోచన చేసుకోవాలి. నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నానో, ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? గాయాలు చేస్తున్నానా? దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మోసం చేస్తున్నానా? దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నానా? మనం ఇంకా మారకపోతే ఎవరు బాధపడతారో తెలుసా? ఎవరిని బాధ పెడుతున్నాం? దేవుణ్ణి బాధ పెడుతున్నాం. పౌలు శీలను చూసి దేవుడు సంతోషించాడా, బాధపడ్డా? ఏం చేశాడు? ఎందుకు సంతోషించాడు? మీకేం అర్థమైంది ఒకసారి చెప్పండి. సంతోషించాడు దేవుడు పౌలు శీలను చూసి. ఎందుకు సంతోషించాడు? క్షమించారు. ఏం జరిగింది అక్కడ?
ఒక కుటుంబం రక్షించబడింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమైంది? ఎందుకు రక్షించబడింది? వీళ్ళు తగ్గించుకున్నందువల్ల. ఒక ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయాలి? మనం భర్త తగ్గించుకుంటే భార్య రక్షించబడదు, భార్య తగ్గించుకుంటే ఎవరో ఒకళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అర్థం కాని రోజులు అలా ఉన్నాయండి. అర్థమైన రోజు వాళ్ళు కూడా ఏం చేస్తారు? బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తారు, దేవుడిని ఆరాధిస్తారు. ఈ విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు అర్థమయ్యేలాగా ఏం చేయాలి? వాళ్ళ ముందు జీవించాలి. ఆ మందిరంలో అట్టాగే ఉంటాను, ఇంటికాడ ఎట్టాగే ఉంటానంటే మారుతారా? మందిరంలో ఎట్టున్నావో ఇంటికాడ కూడా అట్లాగే మౌనంగా. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఎంత మౌనంగా ఉన్నారు? ఇది మీకు ఆశీర్వాదము. మరలా చెప్తున్నా, ఇదే మీకు ఆశీర్వాదం. ఇదే మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇదే మీరు ఆశీర్వదింపబడడానికి అసలు అవకాశం. మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ఇలా జీవించడానికి, ఎలాగ ఉండడానికి ఇష్టపడతారో, తరువాత మీ జీవితంలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయంటే మీరు ఘనపరచబడతారు. అధికారులు కూడా మిమ్మల్ని ఏం చేస్తారు? గౌరవిస్తారు. గొడ్లు తీసుకొచ్చి తుడిచి, మందులు తీసుకొచ్చి రాసి, వేడి వేడిగా అన్నం వండి ఏం పెట్టారంట వాళ్ళకి? మర్యాదలన్నీ చేశారంట. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. నువ్వు తొందరపడితే ఏం జరుగుతుంది? నువ్వు తగ్గించుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు తగ్గించుకుంటే ఘనపరచబడతావు. నువ్వు తొందరపడితే నువ్వేమీ పొందుకునేది లేనే లేదు. గమనించినట్లయితే విలువైన సందేశాన్ని విన్నాం ఇంతవరకు. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. తగ్గించుకునే వాళ్ళు మాత్రమే ఏమవుతారంట? ఘనపరచబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ వాక్యానుసారంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వినిన వారందరినీ కూడా మంచి మార్గంలో నడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.